వీళ్ళంతా జనసేన పార్టీకి సంబంధించిన పెద్దలు గత దినాలు మన దగ్గరికి వచ్చారు. చిన్న ప్రార్థన అందరూ చేస్తారా? పరిశుద్ధులైన దేవా, కృపగల మా తండ్రి, నువ్వు మాట ఇచ్చావు బాబయ్య, నేను పొందిన గాయాల్లో మీకు స్వస్థత. ఆ గాయాలు మేము నమ్ముతున్నాం. అదే గాయాల నుంచి మీరు చెందించిన పరిశుద్ధ పవిత్ర నిష్కల రక్తాన్ని మాకు శ్రీయుతులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద ప్రోక్షించండి అయ్యా. వారికి జరిగిన శస్త్రచికిత్స, వారికి సంపూర్ణ ఆయుష్య ఇవ్వండి, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. తిరిగి తన విధులు నిర్వర్తించడానికి కావలసినటువంటి నడిపింపును మీరే దయచేయండి. ఇదిగో నాయన ప్రభు, అనేకులు ఆయన కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, విన్నపాలు పెడుతున్నారు. వాటన్నింటినీ అంగీకరించి మీరే కార్యము చేసి వారు సంపూర్ణ స్వస్థ చిత్తులై తిరిగి నాయన ప్రభు ఈ పరిపాలన ముందుకు సాగి ధన్యత దయచేయమని రక్షకుడు నిఖిలి కుమారుడైన యేసుక్రీస్తు పేరిట శ్రీయుతులు పవన్ కళ్యాణ్ గారు మీకు అప్పగించి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ సీఎం ఒక పెద్ద పని అయితే దానికి ముందు పని ఆయన వదలలే. ఆయన సినిమాలు వదిలిపెట్టలే. ఆయన లేకపోతే చాలా కష్టం సినీ ఫీల్డ్. మీకు మంచి మాట చెప్పునా, పవన్ కళ్యాణ్ గారికి ప్రతి నెల వచ్చే జీతం ఎంతో తెలుసా? 2 లక్షలు అండి. 2,10,000. ఇంకో మంచి మాట చెప్పనా, పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అమ్మా నాన్న చచ్చిపోయిన పిల్లలను కనిపెట్టి 42 మందికి ప్రతి నెల తన జీతం 2,10,000ని 2,10,000ని 5,000 చొప్పున అందిస్తున్నారండి. అందులో మన పాప కూడా ఉంది. చెప్పిన నీళ్ళు మాకి ప్రతి నెల 5,000 ఇస్తున్నారు. అంత మంచి పని వారు చేశారు అక్కడ. ఆ పిల్లే కాదు, చాలా మంది పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు సంతోషిస్తున్నారు. అది ఆయన అక్కడ ఎమ్మెల్యే అయ్యారు కనుక ఆయన జీతాన్ని ఇస్తున్నారు. ఆయన చేతిలో ఉంటే అందరికీ ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. మీరందరూ ప్రార్థన చేయండి మంచి నాయకత్వం కొరకు, వారి ఆరోగ్యం కొరకు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దర్శించి దీవించునుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు. ఈ సమయంలో